చాలా సులభతరం. మనకి శ్రద్ధ ఉంటే చాలా సులభతరం, శ్రద్ధ లేనప్పుడు చాలా కష్టం. ఇక్కడ చాలామంది కూర్చున్నారు, నేను చెప్పేది కొంతమందే వింటూ ఉంటారు. కొంతమంది ధ్యాస ఇంటి దగ్గరికి, కొంతమంది ధ్యాస ఇష్టమైన చోటకి, కొంతమంది ధ్యాస వారికి ఉన్న కష్టాల దగ్గరికి వెళుతూ ఉంటుంది. ఈ ధ్యాస ఏదైతే ఉందో, ఈ శ్రద్ధ భగవంతుడు పాదాల కేసి ఉంచినట్లయితే ఆ సత్ఫలితం మనందరికీ లభిస్తుంది. అలా ఈ 9 భక్తి మార్గాలలో మొదటి తండ్రి చెప్పినది వింది, ఆ తర్వాత అర్చన చేసింది, కీర్తించింది, చివరిగా ఆత్మ నివేదన, మనసనే పుష్పం ఏదైతే ఉందో ఆ పుష్పాన్ని భగవంతుని యొక్క పాదాల యందు ఉంచింది. ఇక స్వామిలో భోగ్యం, ఐక్యం అవ్వడమే ఆమె యొక్క లక్ష్యం, స్వామిలో కలిసిపోవడమే. అందుచేతే ఈ ధనుర్మాసం 30 రోజులు 30 పాసురాలతో ఆమె స్తుతించింది భగవంతుణ్ణి. భక్త్యాం భగవంతం నారాయణమర్చయేత్. అత్యంత భక్తితో ఆ తల్లి ఆరాధించిన క్రమంలో ఒక 15 రోజులు పోయిన తర్వాత ఈ దండ నేను వేసుకుంటే ఎలా ఉంటుంది అని భావన చేసింది. వేసుకుని ఒక దర్పణంలో చూసుకుంటే ఆమె రూపం రంగనాథ స్వరూపంగా ఆమె కనబడింది. ఇక స్వామి నుంచి పిలుపొస్తోందని ఇంకా అత్యంత భక్తి శ్రద్ధలతో కఠినమైన నియమాలతో ఆరాధించి తరించింది. భోగి రోజున స్వామిని వివాహం చేసుకుని ఆయనలో భోగ్యమైంది. అందుచేతే ఈరోజు భోగి అని పేరు. అలాగే ఆవిడ ఈ 30 రోజులు కాత్యాయని వ్రతం ఆచరించింది. గోపికలు కృష్ణ పరమాత్మని పొందేందుకు ఆచరించిన వ్రతం. అలాగే ఈ తల్లి గోదాదేవి ఈ 30 రోజులు కాత్యాయని వ్రతం ఆచరించి రంగనాథ స్వామిని భర్తగా పొందింది. మనం అన్ని రోజులు ఆ వ్రతం ఆచరించలేం కాబట్టి ఆవిడకి జరిగే లోక కళ్యాణార్థం జరిగే ఈ కళ్యాణ మహోత్సవంలో మనం పాల్గొన్నట్లయితే అమ్మ యొక్క ఆశీస్సులతో మనందరికీ వివాహం జరుగుతుందని ప్రతీతి. అలా జరిగిన వారు కొన్ని వేల మంది ఈ క్షేత్రంలో తరించిన వారు ఉన్నారు. అలాంటి ఈ క్షేత్రంలో స్వామికి కళ్యాణ మహోత్సవం, దాని ముందుగా జరిగే విశ్వక్సేన ఆరాధన, విష్ణు గణపతి యొక్క ఆరాధన. విఘ్నాన్ నిఘ్నంత సతతం విశ్వక్సేనందమాశ్రయేత్. ఈ కార్యక్రమం నిర్విఘ్నంగా జరిగే నిమిత్తమే విష్ణు గణపతి ఆరాధన. దాని ముందుగా మనం ఆచరించే క్రమం సర్వదేవతా అర్చన. శ్రీ సీతారామాభ్యా నమః, ఉమామహేశ్వరాభ్యా నమః, వాణీ హిరణ్యగర్భాభ్యా నమః, సజీ పురందరాభ్యా నమః, అరుంధతి వశిష్టాభ్యా నమః అని సర్వదేవతల్ని అర్చించే క్రమం. నమః అన్నప్పుడు అక్షతలు కానీ పుష్పాలు కానీ గణపతి యందు ఉంచి నమస్కారం చేసుకోండి. మీకు అవగాహన లేకపోతే ఇక్కడ ప్రధాన స్వామి నుంచుని మీకు చూపిస్తూ ఉంటారు. చెయ్య ఇలా అన్నప్పుడు అప్పుడు మాత్రమే అక్షతలు కానీ పుష్పాలు కానీ ఉంచాలి. వారిని గమనిస్తూ ఉండండి. శ్రీ సీతారామాభ్యాం నమః. వందే విఘనసం సకలాజలాఢ్యే నమః. శాంతమింద్రో ఫలరుచిరతనం చంద్రబింబోపమానో రాజ్యం దారదారాక్షతం ధర్మభాషాభిరామో ప్రాణం వై జయంత్య వసుజనమనో హరి హరిద్రజలో ేహం సహజమజం త్రే జగన్నాథదేవో లీలాద్రేసాయ నమః. సర్వధరేకదేవ్యం సర్వాత్మకం సర్వజగస్వరూపం సర్వప్రియం సజ్జన పారిజాతం నమామి నిత్యం కమలాకళత్రం. లక్ష్మీనారాయణాభ్యాం నమః.
स्तनकलसपरिरम्भ सङ्क्रान्तराजस्कस्तोरे पङ्कसङ्गामरसवसनते बन्धुरात् कन्धरार्चे